అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి ఒక శుభవార్త గుజరాత్ హైకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను శాశ్వత ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని గుజరాత్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వారిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొని రెగ్యులరైజేషన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానం రూపొందించాలని సూచించింది. హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. 1983-2010 మధ్య కేంద్ర ప్రభుత్వ సమగ్ర బాలల అభివృద్ధి సేవలు IPDC పథకం కింద నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై గుజరాత్ హైకోర్టు పై విధంగా తీర్పిచ్చింది. 6 ఏళ్లలోపు పిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల కోసం ICDC కింద అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు 6 గంటల చొప్పున 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు నెలకు 5,000 నుంచి 10,000 గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికపై నియమితులయ్యే 4వ తరగతి ఉద్యోగులకు సైతం 15,000 కనీస వేతన స్కేలును వర్తింపజేస్తున్నారని తెలిపారు. తమకు వారికన్నా ఎంతో తక్కువ జీతాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుజరాత్ హైకోర్టు పోర్టల్లో తీర్పు ప్రచురితమైన తేదీ నుంచి 6 నెలల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానం చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ నిషిల్ కరియల్ ఆదేశించారు. ఆ విధానంలో వేతన స్కేలు, బకాయిల చెల్లింపు గురించి స్పష్టంగా వివరించాలన్నారు. ఈ విధానం రూపుదిద్దుకునేలోపే అంగన్వాడీ కార్యకర్తలను 3వ తరగతి ప్రభుత్వోద్యోగులుగా, అంగన్వాడీ సహాయకులను 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించి కనీస వేతన స్కేలు ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆల్ ద బెస్ట్ అంగన్వాడీ ఉద్యోగులందరికీ.